క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, కపుచిన్ గురువుల అధినేత వెరీ రెవరెండ్ ఫాదర్ మరియదాస్ గారు, వారి యొక్క సలహా మండలి, ఈ పుణ్యక్షేత్ర డైరెక్టర్ గురుశ్రీ జోసెఫ్, వారి యొక్క సహచరులు, కపుచిన్ కుటుంబ సభ్యుల గురువులు మరియు వారికి సహకరిస్తున్న మీ అందరూ, ముఖ్యంగా బ్రదర్ జోసెఫ్ తంబి దైవ సేవకుని భక్తులారా, 79వ వర్ధంతిని మహాఘనంగా కొనియాడుతున్న మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకంగా నా తరపున, హైదరాబాద్ అగ్రపీఠము తరపున, అలాగే నల్గొండ పాలనాధికారిగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంత వైభవంగా దైవ సేవకుడైన జోసెఫ్ తంబి గారి యొక్క వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎన్నోసార్లు ఈ జోసెఫ్ తంబి యొక్క చరిత్రను మీరు విన్నారు. నేను కూడా 4 పేజీలు రాసుకొని వచ్చాను, చదవను. అయితే ఏముంది ఆ మహానుభావుడిలో? ఏమిటి ఇంత ప్రత్యేకత? ఎందుకు ఇన్ని వేల మందిమి ఇంత దూరము వచ్చి ఆ సమాధిని తాకి అక్కడ మన మనవి కోరికలు అక్కడ అర్పించి ఇంకా సంతృప్తి చెందక ఈ బలి పూజలో మనమందరము కూడా కృతజ్ఞతా భావముతో మనం పాల్గొంటూ ఉన్నాం. ప్రథమంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పొందినటువంటి మేలులకు చాలాసార్లు ఏదో పలానా మేలు జరిగింది అని చెప్పి చెబుతాం. ఏదో ఒకసారి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి వస్తాం. కానీ నాకు తెలిసి ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని వందల వేల భక్తులు ప్రతి సంవత్సరము మేము ఈ పండుగకు వెళుతాం స్వామి అని చెప్పినప్పుడు, నాకు తెలుసులేవయ్యా, ఇక్కడ కోళ్ళ పందాలు బాగా జరుగుతాయి కాబట్టి, సంక్రాంతి కాబట్టి పోతారు కదా అని అన్నప్పుడు, వాళ్ళు పొరపాటున కూడా మేము అక్కడికి వెళ్ళము, ఉన్న ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఆ బ్రదర్ తంబి సమక్షంలో ఉండి దేవుడు మాకు చేసినటువంటి మేలులకు, ఆయన మాకిందించినటువంటి అద్భుతమైన స్వస్థత కొరకు, మా కుటుంబాల్లో ఎన్నో మేలులు నాకు ఆ భగవంతుడు సమకూర్చాడు. ఈరోజు మన కథోలికులే నాతో పాటు విమానంలో వచ్చారు. ఎక్కడ ఉంటే వాళ్ళు స్తోత్రం అని అన్నప్పుడు, మరి మన సాంప్రదాయం ప్రకారము ఈ ఉంగరాన్ని ముద్దు పెట్టుకుంటారు. వాళ్ళు చెప్తూ ఉన్నారు, తండ్రి గారా, మేము కూడా ఈ పూజకు వస్తూ ఉన్నాము. బహుశా వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు. ఎందుకంటే దేవుడు నా కుటుంబాన్ని, నా పిల్లలను కూడా ఎంతో ఘనంగా ఆయన చేసినటువంటి మేలులు మేము మరవలేమండి. మేము అమెరికా సంయుక్త రాష్ట్రాలు కానీ లేక బెంగళూరు కానీ ఈ విధంగా వచ్చి పోతూ ఉంటాము. మా కార్యకలాపాలన్నీ కూడా ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన బలముతో ఇవన్నీ కూడా మాకు నెరవేరుతూ ఉన్నాయి. అందుకే మేము ఈ పండుగలో పాల్గొంటూ ఉన్నామని చెప్పడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఆ మహాభక్తుని యొక్క ప్రార్థన బలము వలన, ఆయన మన కోసం ప్రార్థించటం వలన, ఆయన సమాధి నుంచి మనము ఎన్నోసార్లు, దాదాపు నేను మొట్టమొదటిసారి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించింది మార్చి నెల 1992వ సంవత్సరం. ఎంతోమంది నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పినప్పుడు మట్టిని తీసుకొని రమ్మని చెప్పారు.
ఇక్కడ ఎంతమందిని మట్టిని తీసుకుపోతాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎన్ని అద్భుతాలు మనము చూస్తూ ఉన్నాము. ఆ మట్టి ఎంత మహిమకరమైనది. ఎందుకు? అక్కడ జోసెఫ్ తంబి గారు నివసించారు. ఆయన యొక్క ప్రసన్నత అక్కడ అద్భుత విధంగా సాక్షాత్కరించారు మన కపుచిన్ గురువులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమిటి ఈ మట్టి యొక్క ప్రత్యేకత అని అన్నప్పుడు బైబిల్లో బహుశా యోహాను శుభవార్త 1వ అధ్యాయములో మనము 9వ అధ్యాయము 1వ వచనము 6-7 వచనాల్లో కుష్ఠరోగి వచ్చినప్పుడు ఆ ప్రభువు భూమిని నేల మీద ఆ మట్టిని తీసుకొని ఆ రోగిని ఆయన స్పృశించినప్పుడు స్వస్థత కలిగింది అన్నది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదికాండములో మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకాన్ని అద్భుతంగా సృష్టించాడు. కడ రోజున మనిషిని మట్టి చేత సృష్టించాడు అన్నది మనం విశ్వసిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి, మరి ముఖ్యంగా హైందవ మతము, బౌద్ధ మతము, ముస్లింలు వీళ్ళందరూ కూడా దీనిని అంగీకరిస్తారు. దాని ప్రకారమే ఆ విశ్వాసములో వాళ్ళు పాల్గొంటూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నూతన నిబంధనలో పౌలు మహర్షి కూడా మనకు చెప్తాడు. ఏమని? మనము అందరము కూడా ఆ మట్టి పాత్రల వంటి వారము. మట్టితో ఆ ప్రభువు చేసినటువంటి పాత్రలము మనము. కానీ ఆధ్యాత్మికమైనటువంటి సిరులు ఆ మట్టిలో మనకు నింపబడ్డాయి. ఆధ్యాత్మిక సిరులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర గ్రంథము చెప్పిన ప్రకారము మరి అక్కడ ఆ జోసెఫ్ తంబి గారు అక్కడ ఉండటము, మరి ఎన్నో మీకు తెలుసు ఎన్ని కష్టాలు పడ్డాడు. కుటుంబము నుంచి ప్రేమ, ఆత్మీయత, మమకారము లభించలేదు. ఎక్కడ కూడా ఎంతో ధనికమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఎన్ని శ్రమలు అనుభవించాడు. పేదరికములో జీవించాడు. అనారోగ్యముగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఆయనకు ఆశ్రయం ఇచ్చి ఆ మేరకు ఆయనను ఆదరించారు అన్నది మనకు అర్థమవుతూ ఉంది. వారి యొక్క తండ్రి వియత్నాం అనే దేశములో మరి అక్కడ జన్మించాడు అని చెబుతూ ఉంటారు. అయితే ఆ తన యొక్క సొంత తల్లి మరణించటం వలన, మరి ఒకరిని వివాహం ఆడటం వలన ఆయన పొందినటువంటి బాధలు వర్ణనాతీతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరూ కూడా ఆ యొక్క జీవిత చరిత్రను చదివి ఉంటారు. ఎంతో చక్కగా మన కపుచిన్ గురువులు యూట్యూబ్లలో పుస్తకాల రూపంలో, పాటల రూపంలో కొన్ని వందల పాటలు కూడా వాళ్ళు రాసి రాగాలు కూర్చి మనకు అందుబాటులో ఉంచారు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ మట్టిని మీరు తీసుకొని వెళ్ళినప్పుడల్లా మనము కూడా మట్టితో చేసినటువంటి ఆ దేవుని యొక్క బిడ్డలము, మనము మట్టి పాత్రలము. అయితే ఆ భగవంతుడు ఆధ్యాత్మికమైనటువంటి సిరులతో మనల్ని ఆశీర్వదించాడు. అంతటి మహనీయుడు కాబట్టి ఈరోజు ఆ 79వ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్నాం, స్తుతులు పాడుతూ ఉన్నాం. చాలాసార్లు ఈ పూజలకు వెళ్ళినప్పుడు ఆ గాయక బృందమే వాళ్ళు పాడుతూ ఉంటారు. మరి మీరు ఎవరు పాడినట్లు ఎన్నో పూజలు చేశాను. 33 సంవత్సరాల గురువుని నేను. కానీ నేను పాటలు కండక్ట్ చేసినప్పుడు కడప కానీ కర్నూలు కానీ కోయర్లో ఉండినప్పటికీ ఈ సంఘమునంతా కూడా చిన్న చిన్న పదాలతో పాటలు పాడించేవాడిని. సులభమైనటువంటి పాట, మీకందరికీ ఎంతో ప్రీతికరమైనటువంటి పాట అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. బహుశా గాయక బృందము పాడుతుంది, కానీ ప్రతి ఒక్కరూ మీరు పాడకపోతే నేను ఆప్ చేయమని చెప్తా. ఒక్క చరణం పాడమని చెప్దాం. అది పాడండి అయ్యా. శృతి చేసి నే పాడన్నా, పాడండి. శృతి చేసి నే పాడనా, మీరే స్తోత్ర గీతం
నీ పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. మొదటి చరణం మనం మాడతాం. దానియేలును సింహపు బోనులో కాపాడాడని చెప్పి, జలప్రలయములో నోవాను. ఎంత చక్కని మాటలు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒక్కసారి ఈ మొట్టమొదటి మాట నేను మీకు పంచుకునేది ఏమిటి అని అంటే స్తుతి, భగవంతునికి స్తుతి. మనము మన మనస్సుల్లో తలుచుకుందాం, ఎన్నిసార్లు ఆ ప్రభువు కాచి కాపాడాడు. మన ముందు మన వెనక మన చుట్టూ ఉండి రక్షణ కవచంగా ఉండి కాచి కాపాడాడు. ఆ మహనీయుని జీవిత చరిత్ర ద్వారా ఇవన్నీ కూడా మహిమను మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి ఈ భావముతో ఆ మొదటి చరణాన్ని పాడేదానికి ప్రయత్నం చేద్దాం. దానియేలును సింహపు బోనులో, కీబోర్డ్ మీరే పడాలి మళ్ళీ. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జలప్రలయములో నోవాను గాచిన, జలప్రలయములో నోవాను గాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. ఈరోజు రేపు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ భగవంతుడు మనకు చేసినటువంటి మేలులకు గాను బ్రదర్ జోసెఫ్ తంబి వారి ప్రార్థనల సహకారము చేత అద్భుత విధంగా మనము దీవించబడ్డాము. ఆయన ప్రార్థన సహకారముతో అనేకమైనటువంటి కోరికలు మనము తీర్చుకున్నాం. కాబట్టి ఈ ప్రాంగణము తిరుగుతున్నప్పుడల్లా ఆ ప్రభువుకు స్తుతి పాడేదానికి ప్రయత్నం చేద్దాం. ఇది మొట్టమొదటి నా మాట. ఇక ఇంకొక మాటతో నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ఏమిటి అంటే ఈరోజు మనకు చదవబడినటువంటి పఠనాలు యెషయా ప్రవక్త గ్రంథము 60వ అధ్యాయము మొదటి 7 వచనాలు చెబుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభుని ఆత్మ నాపై ఉంది, ఆయన నాకు ఒక కర్తవ్యాన్ని ఇచ్చాడు. ప్రజలకు నేను వాక్యమును బోధించాలి. ఇది ప్రవక్తకు అప్పగించబడినటువంటి పని ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే డైరెక్ట్గా ఒక్క మాటతో నేను చెబుతూ ఉన్నాను, ప్రవక్తలు దేవుని చేత నియమింపబడ్డారు, దేవుని చేత ఎన్నుకోబడ్డారు, దేవుడే వాళ్ళను నిర్దేశించి పంపించాడు. అటువంటి ప్రవక్తలలో మన చుట్టూ వెలిసినటువంటి ఒక మహా గొప్ప ప్రవక్త మన దైవ సేవకుడు జోసెఫ్ తంబి గారు. వారి యొక్క జీవితము ద్వారా, వారు పాటించినటువంటి జీవిత విలువల ద్వారా ఈ మహా వేదము ప్రబోధించబడుతూ ఉంది. ఒక్కరు కాదు, ఇక్కడ కపుచును గురువులు ఉన్నారు, వాళ్ళే చేస్తున్నారని కాదు. ఈరోజు మీ యొక్క భక్తి, మీ యొక్క క్రమశిక్షణ, మీ విశ్వాసము ప్రియమైన సహోదరి సహోదరులారా ఎంతో గొప్పగా ఆ ప్రభువు యొక్క వాక్యము ప్రబోధించబడుతూ ఉంది. అలనాడు ఏ విధంగా ప్రవక్తలు, ప్రభు యొక్క శిష్యులు, ఈరోజు చదివినటువంటి సువిశేషములో 12 శిష్యులు, శుభవార్త మార్కు శుభవార్త 6వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు ఇన్నబాబు ఫాదర్ గారు చక్కగా మనకు పాడి వినిపించారు. ఇది శిష్యులు చేయవలసినటువంటిది. ఆయన తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామాలకు పంపాడు. మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు కారులో, సైకిల్లో, మోటార్ సైకిల్లో, పడవల్లో ఇవన్నీ ఏమి చెప్పలేదు. మీరు పాదరక్షలను కూడా ధరించకుండా
ఒక సంచి జోల ఇవన్నీ లేకుండా మీరు వెళ్ళి నా యొక్క వాక్యమును, రక్షణ సందేశాన్ని మీరు అందించాలి అని ఆ ప్రభువు మనకు అందిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఒక విషయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. ఏదో పండుగకు పోయినాము, అన్నం వండుకొని తిన్నాము, ఇక్కడ ఎవరో వేరే వాళ్ళతో పర్మిషన్తో కొన్ని ఆటలు అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ మన పిల్లలకు, యువతి యువకులకు బహుశా అవసరమే అయి ఉండవచ్చు. కానీ క్రైస్తవులుగా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా మన ప్రధాన కర్తవ్యము ఏమిటి? ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ప్రబోధించటము. ఆ జోసెఫ్ తంబి గారు ఆ విధంగానే మనకు ఆ ప్రభు యొక్క వాక్యాన్ని మనకు బోధించారు. ఆయనను స్తుతించటానికి వస్తూ ఉన్నాం, సమాధిని సందర్శిస్తూ ఉన్నాం, మన కోరికలు మరి సమర్పణలు చేస్తూ ఉన్నాం. పాపం చిన్ను ఫాదర్ ఈరోజు కారులో వస్తూ వాళ్ళ అమ్మాయి ఇక్కడికి తీసుకొచ్చిందంట, నల్గొండ నుంచి. ఇక్కడ 3 సార్లు గుండు కొట్టించిందంట. బహుశా ఇప్పుడు గుండు కొట్టిద్దామా ఫాదర్ గారికి? ఎంతమంది ప్రియమైన సహోదరి సహోదరులారా తలనీలాలను సమర్పించి ఆ విశ్వవిభుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సందేశాన్ని మనము ఇతరులకు చాటి చెప్పే కర్తవ్యము, ఆ బాధ్యత మన పైన ఉంది. అయితే దీనిని మనము చేయుటకు, ఇతరులకు అందించుటకు ప్రథమంగా మనము విశ్వసించాలి. మన యొక్క హృదయాల్లో పదిలంగా ఆ వాక్యమును విశ్వసించాలి. ఎలా ఉండాలి ఈ నమ్మకము, ఎలా ఉండాలి ఈ విశ్వాసము అని అన్నప్పుడు ప్రభువే సెలవిచ్చాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అది తప్పకుండా ఒక మహానగరమైన మహావృక్షమైన ఇక్కడ నుంచి పెకిలించబడి ఇంకొక చోట అది మొలక స్థిరపడాలి అని ఒక్క మాటతో ఆ ప్రభు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతటి మహా పుణ్యక్షేత్రాన్ని మనం ఈరోజు సందర్శిస్తూ ఉన్నాం. మనకు సేవలు అందించటకు కప్పించిన గురువులు ఎంతో శ్రమ పడుతున్నారు. ఫాదర్ జోసెఫ్ గారికి చెప్పాను, ఏమయ్యా ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నావంటే, తండ్రి గారా కనీసం 3 నెలల నుంచి మేము ప్రయాసపడాలి, అనేకమైనటువంటి పర్మిషన్ల కోసము ఆఫీసుల చుట్టూ తిరగాలి. చూసినారా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతటి శ్రమ, ఎంతమంది మీకోసం. పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారయ్యా అంటే 300 మంది పోలీసులు మన చుట్టూ ఉన్నారు మన సంరక్షణ కోసం. ఇటువంటి ఏర్పాట్లను మనం మర్చిపోకూడదు. వాళ్ళ కోసం మనం కూడా ప్రార్థించాలి. మనము కూడా మన కోరికల కోసం ప్రార్థించి ఇతరులు కూడా ఆ మహనీయుడు మహాభక్తుడైన జోసెఫ్ తంబి గారి యొక్క ప్రార్థన అవసరతలు ఇతరులకు కూడా ఉపయోగపడాలని మనం ఆశించాలి. ఆ మట్టిని తీసుకొని వెళ్ళినప్పుడు కూడా నేను కూడా ఈ మట్టిలో నా ప్రభు అయినటువంటి మహాదేవుడు దీనిని ఆధ్యాత్మికమైనటువంటి సిరులతో సంపదతో నింపాడు, అటువంటి సంపద నేను అని చెప్పి మనము ఖచ్చితంగా విశ్వసించాలి. ఆ విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించాలి. నా తరపున, మీ అందరి తరపున, మనకు తర్వాత సమయం ఉండదు కాబట్టి ముఖ్యంగా మనము అందరము లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించడానికి ముందు మన గురువులకు గట్టిగా మన 2 హస్తాలతో వారికి చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ మరియదాస్, ఫాదర్ జోసెఫ్. మరి ఈరోజు ఈ పూజా బలిలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా కొద్దిసేపు మౌనంగా 2 చేతులు జోడించి మనందరిపైన ఆ పవిత్రాత్మ దిగిరవ్వాలని, ఆ జోసెఫ్ తంబి గారి మట్టి ద్వారా ఎన్ని అద్భుతాలు పొందుతూ ఉన్నారో నేను కూడా అటువంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి మట్టి అని, ఆ మట్టి పాత్రనైనటువంటి మనలో ఆ పవిత్రాత్మను నింపమని ఆ తండ్రి దేవుణ్ణి మన యొక్క చిన్న ఒక పాట ద్వారా మనము ప్రయత్నం చేద్దామా? పాడండి. పావనాత్మా వేం చేయుమా, పవిత్ర నది వేం చేయుమా. మీరు పాడాలి అందరూ.
పావనాత్మా వెంచేయుమా, పవిత్ర నది వెంచేయుమా. ఎండిపోయిన నేలవలే, ఎండిపోయిన నేలవలే అందు విన్నాను నీ కోసమే, వేచియున్నాను నీ కోసమే. పావనాత్మా వెంచేయుమా, పవిత్ర నది వెంచేయుమా. ఏడారిలో బండ నుండి నీరునిచ్చిన ప్రభు నీవు, ఎడారిలో బండ నుండి నీరు ఇచ్చిన ప్రభు నీవు. నా హృదయ బండ నుండి, నా హృదయ బండ నుండి జీవజలము ప్రవహింపచేయుము. పావన చేతులెత్తండి అందరూ. వెంచేయుమా, పవిత్ర